హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ చెలియా నిన్ను చేరా ఎపిసోడ్ నెంబర్ 18. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. జై అంటూ ఆనందంగా జైని హత్తుకుంది రాధిక. ముందు నువ్వు ఇలా కూర్చో అంటూ రాధికని బెడ్ మీద కూర్చోమని చెప్పి తనకి ఎదురుగా ఒక చైర్ వేసుకొని కూర్చుని, నీతో చాలా మాట్లాడాలి రాధిక అన్నాడు జై. రాధిక, నా ఫ్యామిలీ నాకు బలం. నా వాళ్ళంతా ఒక్క మాట మీద ఉండేవాళ్ళే. ఈ ప్రపంచంలో నీకేది ఎక్కువ అని అడిగితే నా కుటుంబం అని నేనంటాను. దానికి కారణం అక్కడున్న వాళ్ళంతా ఒకటే మాట మీద నిలబడటం. అది తాతయ్య దగ్గర నుంచి నాన్న, పెద్దనాన్న, మామయ్య వాళ్ళతో పాటుగా మా వరకు వచ్చింది. ఉమ్మడి కుటుంబం నిలబడే సూత్రం కూడా అదే కదా. కష్టమో నష్టమో ఏదైనా సరే అందరూ ఒక మాట మీదే ఉండాలి అని అనుకున్నాం ఇన్నాళ్ళు. కానీ ఈ మధ్య నాకు తెలిసింది ఏంటంటే, తెలిసో తెలియకో మామయ్య కాస్త మా నుండి దూరమైపోతున్నట్టు తెలుస్తుంది. బహుశా అందుకు కారణం మానసుతో నేను పెళ్ళికి ఒప్పుకోకపోవటం కూడా ఒకటై ఉంటుంది అన్నాడు జై. ఒక్క నిమిషం జై, నువ్వు చెప్తుంటే నాకు కూడా అలానే అనిపిస్తుంది. నీ గురించి నాకు ముందు చెప్పింది మాత్రం రాజశేఖర్ అంకులే. కాకపోతే అంకుల్ నాకు విషయం చెప్పే విధానంలో తేడా వల్లే నేను తాతయ్య వాళ్ళతో రూడ్గా బిహేవ్ చేశాను అని చెప్పింది రాధిక. మామయ్య చెడ్డవాడు కాదు రాధిక, అలా అని పూర్తిగా మంచివాడు కూడా కాదు. అత్తయ్యతో పెళ్ళైన కొన్నాళ్ళకే వ్యాపారంలో నష్టం వచ్చి పూర్తిగా ఆస్తులు పోగొట్టుకొని అప్పుల పాలైతే నాన్న, పెద్దనాన్న మామయ్యకి సపోర్టుగా నిలబడి అత్తయ్య వాళ్ళని ఊరికి తీసుకుని వచ్చి తమకేం మాత్రం తగ్గకుండా పక్కింట్లోనే పెట్టుకున్నారు. అప్పటి నుంచి మామయ్య చిన్న పెద్ద వ్యాపారాలు చేస్తూనే వచ్చిన పెట్టుబడి పరంగా కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా నాన్న వాళ్ళు చూసుకున్నారు. కానీ మామయ్యకి ఏదో ఒక మూలలో మా నాన్న, పెద్దనాన్న అంటే కాస్త అసూయ ఉంది. ఆ విషయం ఇంట్లో ఎవరికీ తెలియని విషయం అయితే కాదు, అందరికీ తెలిసిందే. కానీ ఆ ఒక్క కారణం చేత మామయ్యని దూరం పెట్టలేం కదా. మనవాడు మన కుటుంబంలో ఒక భాగమని ఒకరిని అనుకున్నాక అది ఎలాంటిదైనా మనం భరించాల్సిందే. ఈ విషయం మాకందరికీ అర్థమైపోయింది. కానీ ఏమీ తెలియనట్టున్నాం. కారణం మా అత్తయ్య ఎప్పుడూ బాధపడకూడదని, అది కూడా మా వల్ల అని అనుకున్నాం అందరం. జై చెప్తున్నదంతా రాధిక మౌనంగా వింటుంది. ఇప్పుడు ఇదంతా నీకెందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు కూడా మామయ్య మానస పెళ్లి విషయంలో కాస్త బాధపడుతున్నట్టు తెలుస్తుంది. ఇంత చేసిన వాళ్ళం ఆ ఒక్క విషయంలో కూడా మామయ్య సంతోషపడేలా చేయాలి. ఆయన గురించి మాకు తెలిసినా ఇది తప్పదు. ఒక మనిషి బుద్ధి మారదు అని మనకి తెలిసినప్పుడు ఆయన వల్ల మనకి కష్టమో నష్టమో కలుగుతుంది అని తెలిసినా కూడా అతని వైపే ఎందుకున్నామో తెలుసా? నష్టం జరిగేది ఆ ఒక్క మనిషి వల్ల మాత్రమే, కానీ సంతోషంగా ఉండేది మిగతా ముగ్గురి వల్ల. అనిత, మానస, అర్జున్ వీళ్ళ కోసమే ఏదైనా సరే ఇంతవరకు నెట్టుకొస్తున్నాం. రేపు మన పెళ్ళయ్యాక ఆ ఇంటి కోడలిగా వస్తున్న నీకు ఈ విషయాలు తెలియటం అవసరం. అందుకే చెప్తున్నాను. పరిస్థితులని అర్థం చేసుకొని ఎవరి మనసు బాధపడకుండా నీ ప్రవర్తన ఉండాలి రాధిక. నువ్వెవరినైనా బాధ పెడతావనే ఉద్దేశంతో నేను చెప్పట్లేదు, కానీ ముందు జాగ్రత్తగా చెప్తున్నానంతే అన్నాడు జై. నాకు అర్థమైంది జై, నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఈ విషయంలో మాత్రం నువ్వేం కంగారు పడకు. రాజశేఖర్ అంకుల్ మాటల్ని నేను సీరియస్గా తీసుకోను. ఆయన నాకు అర్జున్ అన్నయ్య, ఆంటీ, మానస ముఖ్యం. వాళ్ళ కోసం రాజశేఖర్ అంకుల్ని ఏ విషయంలోనైనా భరించగలను అని సంతోషంగా చెప్పింది రాధిక. నాకు తెలుసు రాధిక, నువ్వేంటి అని, నువ్వు ఇలానే మాట్లాడతావని నేను ముందే అనుకున్నాను. అయినా కూడా ఒక మాట చెప్పాలి కనుక చెప్పానంతే అని అంటూ రాధిక చేతుల్ని తన చేతుల్లోకి తీసుకొని, సత్య చదువు బాధ్యత తీసుకున్నాను. అలానే మామయ్య కోసం కూడా ఓ నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. మానస పెళ్ళి ఒక చక్కని అబ్బాయితో జరగాలి. మంచివాడిని చూడాలి. మానస పెళ్లి చేసుకొని వెళ్ళిపోతే మామయ్య కాస్త సంతోషంగా ఉంటాడు. కొంతమందిని మనం మార్చలేము. అది అర్థం చేసుకుని మన కుటుంబం కోసం సర్దుకుపోవాలి. మానస పెళ్ళయ్యే వరకు నా కోసం ఎదురు చూడగలవా అడిగాడు జై. రాధిక కూర్చున్న చోటు నుంచి లేచి నిలబడింది. ఏమీ అర్థం కాని జై కూడా లేచి నిలబడ్డాడు. ఒక్క క్షణంలో రాధిక రెండు చేతులతో జైని గట్టిగా చుట్టుకుంది. ఇది సరిపోతుందా, నీ మాటే నా మాటని నీకు తెలియచేయటానికి అంది మెల్లిగా రాధిక. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ రాక్షసి, లవ్ యూ అన్నాడు జై.
లవ్ యూ టూ మై డియర్ అంటూ జై చుట్టూ చేతులు వేసి చెప్పింది రాధిక. ఇద్దరూ హాయిగా మనసారా మాట్లాడుకున్నారు. ఎప్పటి నుండో తను రాధికకి చెప్పాలని అనుకున్న ఊసులు మొత్తం చెప్తూ ఉన్నాడు జై. జై తనని ఎంతగా ప్రేమించాడో తెలుసుకుంటూ ఉండిపోయింది రాధిక. టైం ఎంత గడిచిపోయిందో కూడా తెలియనంత మాటల్లో పడ్డారిద్దరు. అలానే మాట్లాడుతూ రాధిక నిద్రలోకి జారుకుంది. తెల్లవారు నిద్రలేచేసరికి చేతులపై ఏదో కాసింత బరువుగా అనిపించింది రాధికకి. చూసుకుంటే 2 చేతుల వైపు పిల్లోస్ పెట్టున్నాయి. చేతిలో గోరింటాకు కనిపించింది. అరే, ఇదెప్పుడు ఎవరు పెట్టారు? నిన్న నైట్ జైతో అంతసేపు మాట్లాడినప్పుడు కూడా లేదు కదా అని అనుకుని, అయినా ఇంకెవరు పెట్టుంటారులే, చాలాసేపటి వరకు జై నాతో పాటున్నాడు, బహుశా తనతో మాట్లాడుతూ నిద్రపోయాను కదా, జైనే పెట్టుంటాడు, ఎంగేజ్మెంట్ అప్పుడు కుదరలేదు కదా పెట్టుకోవటానికి అని అనుకుని చేతులని క్లీన్ చేసుకోవటానికి వెళ్ళింది. మనసులో మాత్రం బాగా ఎర్రగా పండాలని కోరుకుంది రాధిక. వాష్ చేసుకున్న తర్వాత చూసుకుంటే బాగా ఎర్రగా పండింది. చాలా బాగుంది. వెంటనే ఫ్రెష్ అయ్యి జై దగ్గరికి వెళ్ళి చూపించాలి, తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అని అనుకుంది రాధిక తన చేతుల్ని చూసి మురిసిపోతూ. రాత్రి చాలా లేటుగా పడుకోవటం వల్ల టైం ఎంతైందో కూడా చూసుకోలేదు రాధిక. ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్ళేసరికి సత్య అందరికీ వడ్డిస్తూ ఉంది. చాలా లేటుగా లేచానా నేను అని అనుకుంటూ టైం చూసింది రాధిక. ఉదయం 10 గంటలవుతుంది. రాధికని చూడగానే సత్య, రా రాధిక అంటూ పిలిచింది. అందరి వైపు పలకరింపుగా చూసి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది రాధిక. తనకి ఎదురుగా కూర్చున్న జైని చూసి దూరం నుంచే తన చేతుల్ని చూపించింది రాధిక. ఎలా ఉంది అన్నట్టు. సూపర్ అంటూ చేత్తో ఒకసారి చూపించి మౌనంగా అందరి వైపు చూశాడు. ఆ తర్వాత జై ఫణిభూషణ్తో మాట్లాడుతూ, ఇక మేం బయలుదేరుతాం అంకుల్, ఇప్పటికే చాలా రోజులైపోయింది ఇక్కడికొచ్చి, అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు అని చెప్పాడు జై. కిషోర్ వెంటనే, అప్పుడేనా? అంటే నీ పెళ్ళికి ఇంకాస్త ముందుగా వస్తానులే కిషోర్ అన్నాడు జై. నువ్వొక్కడు వస్తే సరిపోదు జై, నీతో పాటు మీ ఫ్యామిలీ మొత్తం రావాలి అని చెప్పింది శృతి. తప్పకుండా వస్తాం శృతి, నీ పెళ్ళి దగ్గరుండి మేమే చేస్తాం సంతోషంగా చెప్పాడు జై. సత్య, ఇంకో 15 రోజుల్లో కాలేజ్ ఓపెన్ అవుతుంది. నాకు తెలిసిన వాళ్ళ కాలేజ్లో నీకు అడ్మిషన్ తీసుకున్నాను, రెడీగా ఉండు జాయిన్ అవ్వటానికి చెప్పాడు జై. బాబు జై, నువ్వేం అనుకోనంటే ఒక మాట, సత్య బాధ్యత నువ్వు తీసుకున్నావు, బాగానే ఉంది, కానీ నా అన్న కూతురికి నేనేం చేయలేకపోయాను అని నాకు అనిపిస్తుంది. అందుకే సత్య చదువుకున్న నాళ్ళు మా ఇంట్లోనే ఉంటుంది. కనీసం అలా అయినా నేను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకుంటాను అన్నాడు ఫణిభూషణ్. తను మీ ఇంటి ఆడపిల్ల అంకుల్, తన విషయంలో మీకు అన్ని రైట్స్ ఉన్నాయి. ఇందులో నాకు ఎలాంటి అభ్యంతరం లేదు. సత్యకి ఇష్టమైతే తనకెక్కడ ఉండాలనిపిస్తే అక్కడ ఉండొచ్చు అని చెప్పాడు జై. సత్య కూడా మారిపోయిన తన బాబాయ్ ప్రేమకి దాసోహం అయిపోయింది. అక్కడే ఉంటానని చెప్పడంతో సరే అన్నాడు జై. ఆ తర్వాత రాధిక, జై ఇద్దరు కలిసి వాళ్ళ ఇంటికి బయలుదేరారు. కిషోర్ మనసు జై వెళ్ళిపోతుంటే చాలా భారంగా అయిపోయింది. కానీ వీలైనంత త్వరగా మళ్ళీ వస్తానని చెప్పడంతో సంతోషంగా సాగనంపారు. జై అక్కడి నుంచి స్టార్ట్ అవ్వగానే ఇంటికి కాల్ చేసి చెప్పాడు వచ్చేస్తున్నానని. అందరూ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. పద్మ హడావిడైతే మాటల్లో చెప్పటానికి రాలేదు. అందరినీ ఉరుకులు పరుగులు పెట్టించింది. దారి మధ్యలో లంచ్ కోసం ఆగారు జై, రాధిక. రాధిక తినటం అవ్వగానే కార్ దగ్గరికి వెళ్తుంటే అప్పుడే కాల్ వచ్చింది ఆదిత్య నుండి. ఏంట్రా, ఇంకా నిద్రపోలేదా? ఈ టైంలో కాల్ చేశావు అంటూ అడిగింది రాధిక. నిద్ర పట్టట్లేదు రాధిక, ఆఫీస్ నుంచి వచ్చాను, చాలా హెవీ వర్క్ పెట్టుకున్నాను. ఎంత వర్క్ ఉన్నా కానీ ఈ కొద్దిపాటి ఫ్రీ టైంకి కూడా నా మైండ్ డిస్టర్బ్ అవుతుంది అన్నాడు ఆదిత్య. అంటే అర్థం కాక అడిగింది రాధిక. నేను కొన్ని విషయాలు చెప్తాను, అర్థం చేసుకోవటానికి ప్రయత్నించు. ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి నిద్ర సరిగ్గా లేదు, తినబుద్ధి కావటం లేదు, మనసంతా ఏదో దిగులుగా ఉంది. ఒక్కొక్కసారి నాకు పిచ్చి పట్టినట్టు అవుతుంది రాధిక చెప్పాడు ఆదిత్య. ఎవరినైనా లవ్ చేసావా ఆది అడిగింది రాధిక డైరెక్ట్గా. విషయం లవ్ అనే ఎందుకు అనుకుంటున్నావు రాధిక అన్నాడు ఆదిత్య. కావలసినంత డబ్బు, సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు, సక్సెస్ఫుల్గా బిజినెస్ రన్నింగ్, సంతోషమైన కుటుంబం, ఇలా ఎన్ని ఉన్నా కూడా అర్ధరాత్రి నిద్రపోకుండా ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావంటే దానికి అర్థం ఏంటి? పైగా చెప్తున్నావు కదా బాగా డిస్టర్బ్ అవుతున్నాను అని. ఇంతకీ నిన్ను డిస్టర్బ్ చేసిన అమ్మాయి ఎవరు
అని అడిగింది రాధిక. అప్పుడే వాటర్ బాటిల్ కోసం వెళ్ళిన జై వచ్చాడు. రాధిక జైని చూడలేదు. కారు బయటే డోరుకి ఆనుకొని మాట్లాడుతూ ఉంది. ఆదిత్య మాటలు విన్న జైకి విషయం ఏంటో అర్థం కాక అలానే రాధిక వెనకనే నిలబడి వింటూ ఉన్నాడు. చెప్తాను, కానీ చెప్పాక నువ్వెలా రియాక్ట్ అవుతావో అని నాకు భయంగా ఉంది అన్నాడు ఆదిత్య. నువ్వు విషయం చెప్తే నేను రియాక్ట్ అవ్వటం ఎందుకు అని మళ్ళీ ఏదో ఆలోచన తట్టిందాన్లా. అంటే ఆ అమ్మాయి నాకు తెలుసా అడిగింది రాధిక. తెలుసు, అందుకే నీతో చెప్పటానికి 4 రోజుల నుంచి కుస్తీ పట్టి చివరాఖరికి ఒక నిర్ణయానికొచ్చి ఫోన్ చేశాను అన్నాడు ఆదిత్య. ముందు అమ్మాయి ఎవరో చెప్పు, ఆ తర్వాత కుస్తీ పడతావో కుంఫు చేస్తావో నీ ఇష్టం. ముందు నాకు టెన్షన్గా ఉంది అంది రాధిక. చెప్పాక తిట్టవు కదా అడిగాడు ఆదిత్య కాస్త భయం ఉన్నట్టు మాట్లాడుతూ. అయినా నేను తిడితే నువ్వు లవ్ చేయటం మానేస్తావా? ముందు మ్యాటర్ ఏంటో చెప్పరా బాబు, జీడిపాకంలాగా ఈ సాగదీత ఏంటి అంది రాధిక. అది అది నేను లవ్ చేసింది మానసిని మెల్లిగా చెప్పాడు ఆదిత్య. మానస అంటూ ఒక క్షణం ఆశ్చర్యపోయాడు జై. కానీ రాధిక ఆదిత్య ఏం మాట్లాడుకుంటున్నారో వినాలని అలానే ఉన్నాడు. తన వల్ల వాళ్ళ మాటలు డిస్టర్బ్ కాకూడదు అని. ఓర్ని, అందుకేనా ఆ రోజు జై వాళ్ళ ఇంటికి వెళ్దామని ప్రపోజల్ పెట్టావు? నేను వెళ్దామంటే నాకంటే ముందు పరిగెత్తుకుంటూ వచ్చావు. నువ్వు వచ్చింది మానస కోసమా? ఆ విషయం నాకు తెలియక నువ్వేదో నాకు హెల్ప్ చేస్తున్నావు అనుకొని నేను తెగ సంబరపడిపోయాను. విషయం ఏంటో అప్పుడే చెప్తే మానసకి నేనే చెప్పేదాన్ని కదా అంది రాధిక నవ్వుతూ. ఇదిగో, ఇలా నువ్వు నవ్వావంటే నేను ఫీల్ అయిపోతాను. నేను ఆ రోజు నీతో పాటు వచ్చింది నిజంగా సారీ చెప్పటానికి. ముందు వాళ్ళింట్లో ఈ విషయం ఎలా చెప్పాలో అది ఆలోచించు. అన్నింటికి మించి జైకి ఎలా చెప్పాలో ఆలోచించు. జై ఓకే అంటే వాళ్ళింట్లో అందరూ ఓకే అంటారని నాకు అర్థమవుతుంది అన్నాడు ఆదిత్య. నీ వైపు నుండి సరే, మరి మా మానస నిన్ను పెళ్లి చేసుకోవటానికి ఒప్పుకుంటుందా డౌట్గా అడిగింది రాధిక. మానస కూడా నేనంటే ఇష్టమని నాకెక్కడో డౌట్, కానీ కన్ఫర్మేషన్ కాలేదు ఇంతవరకు. మా ఇద్దరికి ఎలాగోలా సెట్ చేసి పుణ్యం కట్టుకో, నా పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను అన్నాడు ఆదిత్య. ఆడపిల్ల పుడితే రాధిక అని పెట్టుకుంటావు, మరి మగపిల్లడు పుడితే ఏం పేరు పెట్టుకుంటావురా అడిగింది రాధిక నవ్వుతూ. మీ ఆయన పేరు పెట్టుకుంటాలే, ముందు ఈ విషయంలో కాస్త లీడ్ తీసుకొని నా ప్రేమ పెళ్లిపీట లెక్కేలాగా చెయ్యి అన్నాడు ఆదిత్య. నేను గ్యారంటీ ఇవ్వలేను, కానీ ఒకసారి మాట్లాడి చూస్తాను అంతే. ఇంతకీ ఈ విషయం ఎవరెవరికి తెలుసు అడిగింది రాధిక. నీకు తప్ప నా లవ్ మ్యాటర్ కనీసం నేను ప్రేమించిన మానసుకు కూడా చెప్పలేదు అన్నాడు ఆదిత్య. సర్లే సర్లే, ఏదో నా ప్రయత్నం నేను చేస్తాను. ఈ రోజుకి ప్రశాంతంగా నిద్రపో అంది రాధిక. ఈ రోజుకి కాదు, ఇప్పటి నుంచి ప్రశాంతంగా నేను నిద్రపోతాను. ఇన్ని రోజులు మానసు గురించి ఆలోచిస్తూ నిద్ర పట్టక, ఏం చేయాలో తెలియక, ఎలా నా ప్రేమని చూపించాలో అని ఏవేవో ప్లాన్స్ వేసుకుంటూ చివరికి అవేమవుతాయో అర్థం కాక పిచ్చి పట్టినట్టు అనిపించింది. ఇప్పుడు నీకు చెప్పేశాను కదా, ఇంకా నా మైండ్ ఫ్రీ అయిపోయింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. మానసతో నాకు పెళ్లి చేయి, ఎలాగూ ఆ ఇంటికి కోడలు కాబోతున్నావు కదా అన్నాడు ఆదిత్య. రేయ్, నువ్వు ఇండియాకి వచ్చి బాగా ముదిరిపోయావు. నేను ఆ ఇంటి కోడలను అవుతాను కాదనట్లేదు. అలా అని మానసికి ఇష్టం లేకుండా నీతో పెళ్లి జరిపించమని వాళ్ళని అడగలేను కదా అంది రాధిక. అమ్మ తల్లి, మానసకి నేనంటే ఇష్టం లేదని నువ్వు ఫిక్స్ అయిపోకు. నాకు లేనిపోని కొత్త డౌట్స్ పెట్టకు. ఇక్కడ నా గురించి కూడా కొంచెం ఆలోచించు. నా ప్లేస్లో ఉండి ఆలోచించు. మానసకి నేనంటే ఏదో మూలలో ఇష్టం ఉందని నాకు అనిపిస్తుంది. నువ్వు నీ మాటలతో ఇష్టం లేదని నా మైండ్ ఫిక్స్ అయ్యేలా చేయకు. వీలైనంత త్వరగా నా విషయం గురించి ఆలోచించు. ఉంటాను, గుడ్ నైట్ అన్నాడు ఆదిత్య. ఆది, గుడ్ నైట్ నీకు, మాకిది గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నవ్వుతూ కాల్ కట్ చేసింది రాధిక. రాధిక నవ్వుతూ ఇటువైపు తిరగగానే ఎదురుగా జై కనిపించాడు. అంటే జై ఇప్పుడు మా మాటలు విన్నాడా అనుకుంటూ జై వైపు చూసింది రాధిక. విన్నావా అడిగింది. మొత్తం విన్నాను అన్నాడు జై. అది కాదు జై, ఆదిత్య అని రాధిక ఇంకా ఏదో చెప్పేలోగానే, ఇది ఇప్పుడు ఇక్కడ నువ్వు నేను మాట్లాడుకునే సందర్భం కాదు రాధిక. ఈ విషయం గురించి ముందు ఇంట్లో వాళ్ళతో మాట్లాడాలి. అత్తయ్య వాళ్ళు ఒప్పుకోవాలి. అన్నీ అయ్యాక ఆదిత్యకి విషయం చెప్పు. ఇప్పుడు నువ్వు అతని దగ్గర మానసుతో ఫ్యూచర్ గురించి పాజిటివ్గా చెప్పి అతనికి హోప్స్ పెంచకు అన్నాడు జై మెల్లిగా.
జై మాటలు అర్థం చేసుకునే పనిలో పడింది రాధిక. అంటే ఆదిత్య మన మానసకి సరిపోడని నీ ఉద్దేశమా జై అని అడిగింది. నో, నేను అలా అంటం లేదు. అయినా ఆదిత్యకేం తక్కువ? ఏ రకంగా చూసినా అతనికంటే మంచివాడిని, అన్నీ ఉన్నవాడిని మానసకి తీసుకురాలేం. కానీ ఈ విషయం నీది నాది కాదు కదా, మన పర్సనల్ విషయం కాదు వెంటనే మాట ఇవ్వటానికి. నేనెందుకు చెప్తున్నానో నీకు ముందు ముందు అర్థమవుతుందిలే అన్నాడు జై డ్రైవ్ చేస్తూ. రాధికకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా ఉంది. ఒక చేత్తో రాధిక చేయి మీద చేయి వేసి, కాస్త ఓపిక పట్టు, ఎవరికి ఏ ఇబ్బంది ఉండదు, నన్ను నమ్ము అన్నాడు జై. సరే అని రాధిక అనగానే రోడ్డు మీద దృష్టి పెట్టాడు జై. సాయంకాలానికి ఇంటికి చేరుకున్నారు రాధిక, జై ఇద్దరు. ఇంటికి రావటంతో పద్మ జైని చుట్టేసింది. తనవి తీరా కొడుకుని చూసుకుని కాసేపు ఆనందం, కాసేపు బాధతో కన్నీళ్లు పెట్టుకుంది పద్మ. పద్మ ఎమోషన్ని చూసి రాజేంద్ర కంట్రోల్ అన్నట్టు మెల్లిగా చెప్పాడు. జై కాస్త ఫ్రెష్ అయి రాగానే అసలేం జరిగింది అంటూ అడిగారు. తన కుటుంబ సభ్యుల దగ్గర ఏ విషయం దాచకుండా ఉన్నది ఉన్నట్టు అందరి ముందు చెప్పేశాడు జై. అంటే ఆ అమ్మాయి నందు కోసం వచ్చిందా అని మొదట ఆశ్చర్యపోయారందరూ. తర్వాత అక్కడ శృతి, కిషోర్ల గురించి, వాళ్ళ ఎంగేజ్మెంట్ వరకు జరిగింది మొత్తం వివరంగా చెప్పాడు జై. జై చెప్పేదంతా వింటున్నా ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. కానీ పద్మ మాత్రం, అయినా ఆ అమ్మాయి గురించి నువ్వు బాధ్యత తీసుకోవటం ఎందుకు నాన్నా? తనకి ఒక బాబాయ్ ఉన్నాడు కదా, ఆయన చూసుకుంటాడు కదా, అంతా మంచి జరిగింది కనుక సరిపోయింది. లేకపోతే మేమేమయ్యేవాళ్ళం? నిన్నే నమ్ముకున్న రాధిక జీవితం ఏమైపోయేది అని అడిగింది. సత్య చాలా మంచిదమ్మా. అక్కడ ఫణిభూషణ్ అంకుల్ సత్యాన్ని బాగా చూసుకుంటాడో లేదో నాకు తెలీదు. సత్యకి సహాయం చేయాలని అనిపించింది, అందుకే మాటిచ్చాను. సత్యకు ఒక దారి చూపించాల్సిన బాధ్యత మాత్రం నాదే స్థిరంగా చెప్పాడు జై. నందు అయితే ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్థం కాలేదు. అలాగే మౌనంగా ఉన్నాడు. రాధిక మెల్లిగా నందు భుజం మీద చేయి వేసింది. ఇప్పుడేం ఆలోచించకు అని నందుకి మాత్రమే వినపడేలా చెప్తూ. అందరి మనసుల్లో సత్య గురించి ఆలోచిస్తూ కాస్త భారంగా అనిపిస్తే ఆ వాతావరణాన్ని తేలికపరచడానికి, రాధిక ఇంకేంటి, జై కూడా ఇంటికి వచ్చేశాడు, నెక్స్ట్ మీ పెళ్ళే అంటూ నవ్వుతూ అన్నాడు అర్జున్. వెంటనే పద్మ కూడా, అవును, నా కొడుకు ఎప్పుడెప్పుడు వస్తాడో, తనని పెళ్లి కొడుకుగా ఎప్పుడెప్పుడు చేయాలో అని నేనెంతగా ఎదురు చూశాను అని జై పట్టుకొని, నాన్న, ఇన్నాళ్ళుగా నువ్వు ఎదురు చూసిన రాధిక నీకోసం వచ్చేసింది. ఇంకా నీ పెళ్లి చేయటమే తరువాయి. నీ పెళ్లి ఘనంగా చేయాలి, నేను ప్రతి పని దగ్గరుండి చేయాలి అని సంబరంగా చెప్పింది పద్మ. నువ్వే కాదమ్మా, జై పెళ్లి పనులు నేను కూడా చేయాలి, కాస్త నాకు కూడా కొన్ని పనులు చెప్పు అన్నాడు రాజశేఖర్. అదేంటన్నయ్య అలా అంటావు, నువ్వు ప్రత్యేకంగా చెప్పాలా అంది పద్మ. ఇప్పుడు నేనేం మాట్లాడకుండా మౌనంగా ఉంటే ఇప్పుడే పెళ్లి చేసేలా ఉన్నారు అని అనుకున్నాడు జై తన మనసులో. అమ్మా, మీ అందరితో ఒక విషయం చెప్పాలి అన్నాడు జై. చెప్పు నాన్న, నీ మనసులో ఏముందో అంది జానకి. మన మానస పెళ్ళైన తర్వాత నేను చేసుకుంటాను. ఎలాగో మానసకి మంచి సంబంధం వస్తే పెళ్లి చేయాలనుకున్నాం కదా, అందుకే ముందు మానసికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దాం, ఆ తర్వాత నా పెళ్లి గురించి ఆలోచించండి అన్నాడు జై. అదేంటి జై, మానస ఇప్పుడే పెళ్లి వద్దు అనంది. అసలు తనకి ఇప్పుడే పెళ్లి చేయాలని అల్లుడు గారికి ఉందో లేదో తెలియకుండా మానస పెళ్లితో నీ పెళ్లి లింకు పెట్టుకుంటే ఎలా అన్నాడు దశరథ రామయ్య. అయ్యయ్యో, జై పెళ్ళైపోతే ఆ పెళ్లి వల్ల ఎలాగోలా మానసకి పెళ్లి సంబంధం సెట్ చేసుకుందామని నేననుకుంటుంటే ఇప్పుడు జై ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, ముందు మానస పెళ్ళి అని అంటున్నాడు, ఇదెలా కుదురుతుంది అని రాజశేఖర్ తనలో తాను అనుకుని బయటికి మాత్రం, అవును జై, ముందు నీ పెళ్ళే జరగాలి, మానసకి ఇప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, తనేదో చదువుకోవాలనుకుంటుంది అని నిన్నే మీ అత్తయ్య నాకు చెప్పింది. మానస పెళ్ళవటానికి ఇంకా 2 ఏళ్ళు పడుతుంది, అంతవరకు నువ్వెందుకు ఆగటం, పైగా అమ్మాయి కూడా ఎదురు చూడాలి కదా నీకోసం అన్నాడు రాజశేఖర్. అదేంటి నాన్న ఇంత బాధ్యతగా మాట్లాడుతున్నాడు అని తన మనసులో అనుకున్నాడు అర్జున్. పెద్దవారు, మీరంతా ఏమనుకోనంటే ఒక మాట చెప్తాను. జై కోసం నేను ఎన్నాళ్ళైనా ఎదురు చూడగలను, నా కోసం తను ఎన్నో సంవత్సరాలుగా ఉన్నాడు, అలాంటిది తన కోసం నేను కొన్నాళ్ళు వెయిట్ చేయలేనా? మా పెళ్ళి ఇప్పుడే జరగాలని ఏమీ లేదు, జై ఇష్ట ప్రకారం ఎప్పుడు జరగాలని అనుకుంటే అప్పుడే జరుగుతుంది, అందులో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు అని మెల్లిగా చెప్పింది రాధిక. అయ్యో, అలా అంటావేంటమ్మా, నీ పెళ్ళి చూడాలని మీ ఇంట్లో వాళ్ళకు ఉండదా
వాళ్ళు బాధపడరు ఈ విషయం తెలిస్తే అన్నాడు రాజశేఖర్. కనీసం రాధిక మనసునైనా కన్విన్స్ చేసి పెళ్లి కొప్పించాలని. పర్లేదు అంకుల్, నేను మా వాళ్ళతో మాట్లాడతాను. అయినా తాతయ్య కానీ అమ్మ కానీ నాకు తెలిసి జై విషయంలో ఎలాంటి ఇబ్బంది పడరు. జై గురించి నాకన్నా వాళ్ళకే బాగా ఎక్కువ తెలుసునని నాకు అర్థమవుతుంది. వాళ్ళు ఈ పరిస్థితిని అర్థం చేసుకోగలరు అని చెప్పింది రాధిక. బాగుంది, జైకి తగ్గదానివే అనిపించుకున్నావు అని రాధిక వైపు చూసి, సరే ఈ విషయం గురించి మేమంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకుంటాం. ముందైతే మీరు ప్రయాణం చేసి వచ్చారు, రెస్ట్ తీసుకోండి అని చెప్పాడు దశరథ రామయ్య. దశరథ రామయ్య మాటతో ఎక్కడ వాళ్ళక్కడ సర్దుకున్నారు. రాజశేఖర్, అనిత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అసలు మానస అప్పుడు ఇంట్లో లేదు. అందుకే మానసికి ఇక్కడ జరిగిందేమీ తెలీదు. రాజశేఖర్ ఇంటికి వెళ్ళగానే తన రూమ్లోకి వెళ్ళాడు. అనిత భోజనానికి పిలుస్తున్నా నాకు ఆకలిగా లేదు అని చెప్పి. అర్జున్, ప్రియా కూడా రాజశేఖర్ వాళ్ళ వెంట వెళ్ళారు. అర్జున్ మనసులో ఒకటే సందేహం, ఇప్పుడు మా నాన్న ఏం చేయబోతున్నాడు రాధిక జై పెళ్లి కోసం అని. రూమ్లోకి వెళ్ళిన పద్మకి మాత్రం చాలా బాధగా అనిపించింది. ఎవరి కోసమో తన కొడుకు పెళ్లి వాయిదా పడటం ఇష్టం లేక. అయినా మానస ఇప్పుడు పెళ్లి చేసుకోనని ఆ రోజు ఖచ్చితంగా చెప్పేసింది. అందుకోసం నా కొడుకు పెళ్లి చేసుకోకుండా ఉండటం ఎంతవరకు కరెక్ట్? ఎలా అయినా జైతో మాట్లాడి ముందు తనని పెళ్లికి ఒప్పించాలి అని తన మనసులో అనుకుంది పద్మ. ఆ తర్వాత కట్ చేస్తే, హే సత్య, అక్కడ నందు ఉన్నాడు, త్వరగా రా అంటూ పిలిచింది కీర్తి. క్లాస్కి వెళ్ళబోతున్న సత్య తన క్లాస్మేట్ కీర్తి నోటి వెంట నందు పేరు వినగానే పరుగున వచ్చింది బయటికి. దూరంగా నందు ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు సత్యకి. నందు నుండి ఓ 50 మీటర్ల దూరంలో నిలబడి గోడ వెనుక దాక్కొని అప్పుడప్పుడు నందుని చూస్తూ ఉంది సత్య. అతనంటే నీకు చాలా ఇష్టం కదా అడిగింది కీర్తి దాక్కొని నందుని చూస్తున్న సత్యని. అది ఇష్టమో ఇంకేదో నాకు తెలీదు. అతన్ని చూసిన మరుక్షణం నుంచి మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే కొత్త భావన, అంతే. దానికి ఏం పేరు పెట్టాలో తెలీదు. చూసావా, ఎంతసేపటి నుండి చూస్తున్నా కూడా తనివి తీరట్లేదు అంది సత్య. దీన్ని లవ్ అంటారేమో సత్య అంది కీర్తి నవ్వుతూ. ఆపు, అసలు తనకి నేననే ఓ మనిషిని ఉన్నానని కూడా తెలీదు. ఇలా దొంగచాటుగా తనని చూస్తున్నాను అని తెలిస్తే ఏమనుకుంటాడో ఏమో. ఇప్పటికే చాలా ఎక్కువసేపటి నుంచి ఇక్కడున్నాం. అతను మనల్ని గమనించేలోపే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి, పద అంటూ కీర్తి చేయి పట్టుకొని అంది సత్య. ఆగు సత్య, మళ్ళీ మళ్ళీ నీకు ఇలాంటి అవకాశం రాదు. కాలేజ్లో జాయిన్ అయినప్పటి నుంచి చూస్తే ఇన్నాళ్ళకి ఇంతసేపు తనని చూసుకునే భాగ్యం కలిగింది నీకు. ఏం పర్వాలేదు, తను నిన్ను గమనించే స్థితిలో లేడు. ఏదో సీరియస్గా డిస్కస్ చేస్తున్నాడు. కాసేపు చూసుకో, ఇబ్బంది ఏం లేదు. కావాలంటే నేను కూడా వెళ్ళి తనతో ఏదో ఒకటి మాట్లాడుతూ కాసేపు టైంపాస్ చేస్తాను అంది కీర్తి. అంటే నువ్వు తనతో మాట్లాడుతుంటే నేను నిన్ను తనని చూస్తూ ఉండాలా? అదేం కుదరదు. నువ్వెక్కడికి వెళ్ళకు. కావాలంటే ఇటువైపు తిరుగు. అదే పనిగా నందుని చూస్తున్నావంటే నీ కళ్ళకి గంతలు కట్టేస్తాను అంది సత్య. అబ్బా, నందుని మేం చూడకూడదా? నువ్వు మాత్రమే చూడాలా అంది కీర్తి. నువ్వేమైనా అనుకో, నాకేం ఇబ్బంది లేదు. నేను మాత్రం ఇక్కడి నుంచి చూస్తాను. ఈ ప్లేస్ చూడు. కనీసం ఇక్కడి నుంచి తనని ఎవరైనా చూస్తారని కూడా తనకు అనిపించదు. చూసావా, ఈ చిన్న హోల్లోంచి చూస్తుంటే నందు బాగా కనబడుతున్నాడు. కానీ నందుకి నేను కనబడను. ఈ గోడకి హోల్ నా కోసమే పెట్టినట్టున్నారు అంది సత్య. అంతేలే, నందు ఇక్కడున్నాడు అన్న విషయం చెప్పింది నేను. నాకేమో కనీసం ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదు. కానీ ఎవడో ఈ గోడకి బొక్క పెడితే అది నీకోసమే అన్నట్టు ఫీల్ అయిపోతున్నావు అంది కీర్తి కావాలని. ఆపవే, ఇప్పుడు నీతో మాట్లాడేంత టైము తీరిక రెండూ నాకు లేవు. కాసేపు నన్ను వదిలేయి. మళ్ళీ మళ్ళీ నాకు ఇలాంటి అవకాశం వస్తుందో రాదో అంది సత్య. ఆ అమ్మాయి ఎవరో చూసావా? నందుతో చాలా క్లోజ్గా ఎంతసేపటి నుంచి మాట్లాడుతుందో. బహుశా తను నందు లవరేమో. సత్య, అనవసరంగా తన మీద ఎక్కువ హోప్స్ పెట్టుకోకు అంది కీర్తి ఏదో ధ్యాసలో. కీర్తి మాట పూర్తి కాకముందే సత్య కంట్లోంచి కన్నీళ్ళు వచ్చేశాయి. అవి చూసిన కీర్తి, అరే సత్య ప్లీజ్, నేనేదో సరదాగా అన్నాను. అది నిజం కాకపోవచ్చు అంది కీర్తి. అది నిజమైనా సరే నేను ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయాలి. నేనెవరో నందుకి తెలియదు. అతనికి కనబడకుండా ఇలా దూరంగా అతన్ని చూస్తుంటే నా ప్రేమ తనకెలా తెలుస్తుంది? ఒకవేళ ఇంకొన్ని రోజులుంటే తెలిసే అవకాశం ఉండేదేమో. కానీ నాకు అంత అదృష్టం లేదు, రాదు అని విరక్తిగా నవ్వింది సత్య. ఏంటి సత్య అలా అంటావు?
నిజమైన ప్రేమ ఎప్పటికైనా గెలిచి తీరుతుంది. నీ గురించి ఈరోజు నందుకి తెలియకపోవచ్చు. అలా అయినంత మాత్రాన ఎప్పటికీ అలానే ఉండిపోతుందా? అసలు నీ ప్రేమని నందుకి ఒక్కసారైనా నువ్వు తెలియజేస్తే బావుంటుంది. ఎన్నాళ్ళు ఇలా తనకి కనిపించకుండా ఉంటావు? అడిగింది కీర్తి. నేనెలాగూ ఇక మీదట కాలేజ్‌కి రాలేను. మహా అయితే ఇంకో 2 రోజులు వస్తానేమో. ఆయువు లేని నా ప్రేమకి ఇక ఆశలెందుకు? అంది సత్య. అదేంటి సత్య, నువ్వు కాలేజ్‌కి రావా? ఏమైంది? అడిగింది కీర్తి. ఏముంది కీర్తి, శృతి గురించి నీకు కూడా తెలుసు కదా. మొదటి నుండి తనకి నేనిక్కడ చదువుకోవటం ఇష్టం లేదు. ఈ మధ్య అది ఇంకా ఎక్కువైంది. మొన్న నన్ను మన లెక్చరర్ అప్రిషియేట్ చేసేసరికి బాబాయ్‌తో గొడవ పడింది. అసలు కాలేజ్‌కి వద్దని. బాబాయ్ కూడా ఈసారి మౌనంగా ఉన్నాడు. ఏదో పని మీద వెళ్ళాడు. శృతిని కూడా తీసుకుని. నాకు తెలిసి వాళ్ళ ఇంటికి రాగానే నన్ను కాలేజ్‌కి వెళ్ళకు అని చెప్తారు. అందులో ఎలాంటి సందేహం లేదు. అందుకే వాళ్ళు తిరిగి వచ్చేంత వరకు నాకు టైం. ఆ తర్వాత నా జీవితంలో నందుని ఒక్కసారైనా చూసుకునే అవకాశం రాకపోవచ్చు అంది సత్య బాధగా. ఛ! ఆ శృతి పిచ్చి చేష్టలు అస్సలు అర్థం కావు. పైగా మీ బాబాయ్ శృతి ప్రతి మాటకి తానా తందానా అని అంటాడు. ఐఎమ్ సారీ, నీ పరిస్థితికి నేనేం హెల్ప్ చేయలేను. కానీ నీలాంటి మంచి అమ్మాయికి ఆ దేవుడు కూడా అన్యాయం చేయడు. హోప్ ఫర్ ది బెస్ట్ అని కీర్తి అక్కడి నుండి పక్కకు వెళ్ళింది. సత్య మాత్రం నందు అక్కడున్నంతసేపు ఉండి చివరిసారిగా అతని రూపాన్ని కళ్ళల్లో నింపుకుంది. ఐ మిస్ యూ నందు అని తనలో తాను అనుకుంటూ కళ్ళు తెరిచింది సత్య. ఒకప్పుడు జరిగింది గుర్తుకు రాగానే ఆ రోజు తను పడ్డ బాధ గుర్తుకి వచ్చింది. కాలం ఎంత చిత్రమైందో కదా. ఆ రోజు నా జీవితంలో ఒక్కసారైనా నందుని చూస్తానని అనుకోలేదు. కానీ తనని చూశాను. తనతో పాటు వాళ్ళింట్లో కొన్నాళ్ళు ఉన్నాను. ఇది నిజంగా ఒక మ్యాజిక్, అంతేనా? ఇప్పుడు ఏకంగా నందు అన్నయ్య నా బాధ్యత తీసుకున్నాడు. నందుకి నా గురించి జై చెప్పుంటాడా? చెప్తే నందు ఏమనుకున్నాడో? నాలాంటి పిచ్చిదొకటి ఉందని తెలిసి ఎలా ఉన్నాడో? నా గురించి ఏమనుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంది సత్య. ఆ తర్వాత కట్ చేస్తే మానసా అంటూ మానసిని పిలిచాడు రాజశేఖర్. అప్పటికే ఎన్నో ఆలోచనలతో గజిబిజిగా మారిన తన మెదడుకి కాస్త విశ్రాంతినిస్తూ. ఏంటి నాన్న అంటూ ముభావంగా వచ్చింది మానస. జై వచ్చాడు రాధికతో పాటు అని చెప్పాడు. జై బావ వచ్చాడా అని సంతోషంగా అడిగింది మానస. అప్పటి వరకు ఆదిత్య గురించి ఆలోచిస్తూ బాధగా ఉన్న మానస. అవును, అయినా నువ్వేంటి నీ రూమ్ దాటి బయటికి కూడా రావటం లేదు? కనీసం మీ అత్తయ్య వాళ్ళింటికి కూడా వెళ్లకుండా ఇలా ఉన్నావు అడిగాడు రాజశేఖర్ మానస కొత్తగా కనిపిస్తుంటే చూస్తూ. అదేం లేదు నాన్న, ఈ మధ్య నాకు హెడేక్ ఎక్కువగా వస్తుంది. అందుకే సరిగ్గా బయటికి రావటం లేదు అని అప్పటికప్పుడు ఏదో చెప్పేసింది మానస. మానస చెప్తుంటే ప్రియా, అర్జున్ ఒకరినొకరు చూసుకున్నారు అయోమయంగా. మానస ఏదో విషయంలో సైలెంట్గా ఉంది. కాస్త తేడాగా ఉన్న తన ప్రవర్తన వారం రోజుల నుండి చూస్తున్న కారణంగా. ఏదైనా సరే ఒకసారి మానసతో మాట్లాడాలి అని అనుకున్నాడు అర్జున్ తనలో తాను. నువ్వేదో చదువుకోవాలని మీ అమ్మ చెప్పింది. మీ జయబావేమో మానస పెళ్ళయ్యాకే తన పెళ్ళి అని అంటున్నాడు. నీకోసం జై పెళ్లి చేసుకోకుండా ఎదురు చూడటం ఎంతవరకు న్యాయం? అందుకే నువ్వే నీ మనసులో మాటేంటో అందరికీ చెప్పు అన్నాడు రాజశేఖర్. అబ్బా, మంచితనానికి ప్యాంటు షర్టు వేస్తే అచ్చం మీ మామలానే ఉంటాడు కదా అన్నాడు అర్జున్ ప్రియాకి మాత్రమే వినబడేలా. ఊరుకో, ముందిక్కడ జరిగేది మొత్తం చూడు అని మెల్లిగా చెప్పింది ప్రియ. నిజంగా నాకిప్పుడే పెళ్ళొద్దు నాన్న. ఈ మాటే బావకి తాతయ్య కూడా చెప్పాను ఇప్పుడే అని అక్కడి నుంచి కదలబోయింది మానస. చాలు, పెళ్లి విషయంలో నీ మాటేంటో నువ్వు చెప్పావు. నీకు ఇష్టం లేకుండా ఏది జరగదు. ఇకపై జరగాల్సింది నేను చూసుకుంటాను. నువ్వెళ్ళమ్మా అన్నాడు రాజశేఖర్. అనిత, ప్రియ, అర్జున్ కూడా ఎక్కడి వాళ్ళక్కడ సర్దుకున్నారు. ఇక రాజశేఖర్ ఏం చేయబోతున్నాడు అని అనుకుంటూ రూమ్లోకి వెళ్ళిన ప్రియ అర్జున్ని చూసి, నువ్వు గమనించావా అర్జున్, మానస చాలా డల్లుగా ఉంటుంది. ఇంతవరకు జై కనబడకుండా పోయాడు అని ఏదో మూలలో ఉన్నందుకు అలా ఉందేమో అని అనుకున్నా. కానీ ఇప్పుడు జై తిరిగి వచ్చాడన్న విషయం తెలిసినా కూడా మానస ఏదోలానే ఉంది. విషయం ఏంటో త్వరగా కనుక్కో చెప్పింది ప్రియ. నేను అదే అనుకుంటున్నా. నాన్నని చూసావా? జై పెళ్లి కోసం ఎంతగా ఆరాటపడుతున్నాడో. ఇక్కడే ఏదో నాకు అర్థం కానిది. అదేంటో తెలుసుకోవాలి అన్నాడు అర్జున్. నువ్వు మరీ ఎక్కువగా మామయ్యని అపార్థం చేసుకుంటున్నావేమో అర్జున్. మామయ్య మరీ అంత చెడ్డవాడు కాదు. నువ్వు అంత అనుమానంగా చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది అంది ప్రియ. పిచ్చిదానా, నాకేమైనా మా నాన్న మీద పగ ప్రతీకారాలున్నాయా? నాకు కూడా ఉంటుంది కదా.
అందరూ ఆయన్ని చూసి మెచ్చుకోవాలి, నలుగురు దృష్టిలో ఆయనకి మంచి పేరు ఉండాలి అని, ఆయన వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది కలగకూడదు అని నా ఉద్దేశం తప్పితే ఇంకేమీ లేదు. నిజానికి ఆయన మంచిగా ఉంటే నా అంత సంతోషించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. అయినా నీకు తెలీదా ప్రియా, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. మామయ్య వాళ్ళు నాన్నకి ఎంత చేసినా కూడా ఎప్పుడు ఏదో ఒక మూల్లో ఇంకా ఏదో కావాలని అనుకుంటూనే ఉంటాడు. అలాంటి మనిషి నైజాన్ని మనం మార్చలేం. కాకపోతే ఆయన వల్ల ఇంకొకరికి నష్టం జరగకూడదు. మొన్న రాధిక విషయంలో ఏం జరిగిందో తెలిసిందే కదా. రాజారాం తాతయ్య మంచివారు కనుక రాధికకి అర్థమయ్యేలా చెప్పి ఈరోజు జై రాధిక విడిపోకుండా చేశాడు. లేకపోతే ఏమయ్యేది? ఇంత పని చేసింది ఆయనే అని మామయ్య వాళ్ళకి తెలిసినా ఈ విషయం అమ్మకి నాన్నకి తెలియదు. మామయ్య వాళ్ళు తెలియనివ్వలేదు. ఆయన చేసిన నిర్వాహకం అందరికీ తెలిసిపోయింది అని నాన్నకి తెలిస్తే నాన్న మామయ్య వాళ్ళ ముందుకి ఏ మొహం పెట్టుకొని వెళ్తాడు? ఇలా చేశాడు కనుకే నేను ఆయన్ని అనుమానించాల్సి వస్తుంది అని వివరంగా చెప్పాడు అర్జున్. నువ్వు చెప్పేది నిజమే అర్జున్, నేను కాదన్ను. కానీ అని ప్రియా ఇంకేదో చెప్పేలోగానే కానీ లేదు ఏమీ లేదు. ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వకు. అనవసరంగా మీ మామయ్య గురించి ఆలోచించి నీకున్న ఆ కాస్త కోడి బ్రెయిన్ని కూడా పాడు చేయకు. అసలు నీకు బ్రెయినే లేకపోతే అస్సలు బాగోదు. నేను చాలా తిప్పలు పడాలి. అప్పుడు నా పరిస్థితి ఎలా అన్నాడు అర్జున్ నవ్వుతూ. అంటే నాకు బ్రెయినే లేదంటావా నిన్ను అంటూ అర్జున్ వీపు మీద దబా దబా 2 దెబ్బలు వేసింది ప్రియా. ఓసేయ్, నేనిప్పుడు నీ బావని కాదు, నీ మొగుడిని. కట్టుకున్న భర్తను ఎవరైనా ఇలా కొడతారా? ఎవరైనా చూస్తే నా పరువేం కావాలి అన్నాడు అర్జున్ నవ్వుతూ. అంటే ఎవరు చూడకపోతే నీకు ఓకేనా అడిగింది ప్రియా. ఓసేయ్, అందుకే నీది కోడి బ్రెయిన్ అనేది. ఊరికే నీ తెలివితేటలు నా దగ్గర చూపించకు, అస్సలు భరించలేకపోతున్నాను అన్నాడు అర్జున్. బావా అంటూ గారంగా పిలిచింది ప్రియా. అబ్బా, లోకంలో ఉన్న తీయదనం అంతా నీ నోట్లోనే పోసుకొని నీ మాటల్లో చూపిస్తావు. ఎక్కడ నన్ను బ్లాక్ చేయాలో నీకు బాగా తెలుసు కదా అన్నాడు ప్రియా చుట్టూ చేతులు వేసి మురిపెంగా అర్జున్. ఆ తర్వాత కట్ చేస్తే జైబావా నీతో కాస్త మాట్లాడాలి అంది మానస జై రూమ్ బయట నిలబడి. నాతో మాట్లాడటానికి పర్మిషన్ అడుగుతున్నావా? కొత్తగా ఇదేంటి మానస అన్నాడు జై. లేకపోతే నువ్వు చేసిన పనేం బాలేదు, నాకు అస్సలు నచ్చలేదు. అయినా నీ పెళ్ళికి నా పెళ్ళికి లింక్ ఏంటి బావా? అసలు ఇప్పుడు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు. అందుకని నా కోసం నువ్వు రాధిక వెయిట్ చేస్తారా? అసలు ఇదేమైనా పద్ధతిగా ఉందా? సరే, నీకంటే తెలీదు. ఇంట్లో వాళ్ళకి చెప్తే వాళ్ళైనా నీతో మాట్లాడి కన్విన్స్ చేయాలి కదా. అలా కాకుండా అంతా హరికథ విన్నట్టు విని ఊరుకున్నారు. నీతో పాటు ఇంట్లో వాళ్ళందరికీ బుర్ర చెడిపోయిందా అంటూ మొదట దూరంగా ఉండాలని ప్రయత్నించినా తన మాటలతో జై మీదికి దూసుకు వెళ్ళింది మానస. మానస మాటలకి నవ్వాడు జై. అంటే నేను మాట్లాడుతుంటే నీకు అంత కామెడీగా ఉందా బావా? సరే, నీకంటే తెలీదు. పద్మ అత్తకి ఏమైంది? ఎప్పుడు నా కొడుకు పెళ్ళి ఇలా చేయాలి అలా చేయాలి అని మాటలు చెప్పేది. కనీసం నాకిప్పుడే పెళ్ళి వద్దు అని నువ్వంటే అలా కాదురా, నువ్వు పెళ్లి చేసుకోవాలని చెప్పటం కూడా తెలియలేదా? పోనీ పద్మత్త చెప్పకపోతే ఈ ఇంటి పెద్ద కోడలు సుజాతత్త ఉందిగా, ఆ అత్తకేమైంది? ఎప్పుడు వంటింట్లో వంట పని చేయటమేనా పని అంటే? ఇంట్లో పెళ్ళి కావలసిన వాడున్నాడు, వాడికి పెళ్లి చేయాలని ఆలోచన లేదా? అసలు వీళ్ళని కాదు అనాల్సింది. ఎప్పుడు తండ్రి చెప్తే సరే అనటం తప్ప సొంత బుర్ర అనేది ఒకటి ఉంటుందని మర్చిపోయి తాతయ్య మాటకి తానా అంటే తందానా అనే మామయ్యలని అనాలి. కొడుకులకి కోడళ్ళకి ఏం చెప్పకుండా ఈ చోద్యం చూస్తున్న జానకమ్మని అనాలి. అసలు ఇంత జరుగుతున్నా తాతయ్య ఎందుకు సైలెంట్గా ఉన్నాడు అంటూ కోపం చూపిస్తూ మాట్లాడింది మానస. వారం రోజుల తర్వాత అప్పుడే మానస ఇంటికి వచ్చిందని మానస గురించి అడుగుదామని జై రూమ్లోకి రాబోయారు పద్మ సుజాత ఇద్దరు. గుమ్మం ముందే మానస మాటలు విని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఏమైంది దీనికి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ. మానస అలా మాట్లాడుతుంటే జై ఆశ్చర్యంగా చూశాడు. మానస తనకి వెనక ఉన్న సుజాత పద్మలని చూడకుండా తన ఫ్లోలో తను చెప్పుకుపోతుంది అని జై మానసని ఆపాలని ప్రయత్నం చేశాడు. కానీ మానస ఏం చెప్పినా వినే పరిస్థితిలో లేదు. జైతో మాట్లాడుతూ వెనక్కి తిరిగి చూసింది మానస. గుమ్మం ముందు సుజాత, పద్మ, ఆ వెనక రాజేంద్ర, విజయేంద్ర, ఆ వెనక దశరథ రామయ్య, జానకమ్మ అందరూ నిలబడి చూస్తూ ఉన్నారు. సుజాత, పద్మ అలా జై రూమ్ ముందు నిలబడేసరికి ఏం జరిగిందో అర్థం కాక అప్పుడే అక్కడికి వచ్చారు అనుకోకుండా రాజేంద్ర, విజయేంద్ర. మానస గొంతు విని
పక్క రూమ్లో నుండి బయటికి వచ్చింది జానకి. జై రూమ్ ముందు అందరూ నిలబడి ఏం చేస్తున్నారో అర్థం కాక అక్కడికి వచ్చారు దశరథ రామయ్య. అందరినీ ఏదో ఒక రకంగా తన మాటలతో కుదిపేసిన మానస ఒక్కసారిగా అందరూ తననే చూస్తుండటంతో, అంతా విన్నారా అంది. హా, మొత్తం విన్నాం అంది పద్మ. హీ 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 అని తల వెనక చేయి పెట్టుకొని వెర్రి నవ్వొకటి నవ్వి పద్మ చూసే చూపులకి కాస్త జై వెనకగా దాక్కొని, బావా సేవ్ మీ, ఆ సిల్లి రాకాసి నన్ను కొట్టకుండా అంది మానస. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.